మ్యాక్స్ మిన్ కాంపోజిషన్ మీన్ మ్యాక్స్ కాంపోజిషన్ రెండు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మ్యాక్స్ మిన్ చూద్దాం. మ్యాక్స్ మిన్ ఫార్ములా ఏమున్నది, సింపుల్గా ఉంటుంది. ఇక్కడ వాడు ఫార్ములా రాసిండు, ఫార్ములా గుర్తుంటే కాదు, ఫార్ములాలో ఏమంత కష్టం కూడా ఉండదు. మన ఫార్ములా వచ్చేసి ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే మ్యాక్స్ మిన్ కంపోజిషన్ చెప్తా. మ్యాక్స్ మిన్ కంపోజిషన్. ఓకేనా? దీన్ని ఇట్లా రాయొచ్చు, R1 ఇట్లా రాసినా ఒకటే. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు. సో మన ఫార్ములా వచ్చేసరికి A, C అంటే ఇక్కడ ఏం రాయాలంటే మ్యాక్స్ బయట వస్తుంది, లోపల మినిమం వస్తుంది. మినిమం ఆఫ్ MR1, A, B అట్లనే MR2 రిలేషన్ 2లో ఉన్న B, C. ఇక మ్యాట్రిక్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. వాడికి ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇప్పుడు R1 అనే ఒక రిలేషన్ ఉంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, 0.2, 0.8, సో 0.5, 0.4. ఓకే. తర్వాత R2 అని ఇంకోటి ఇచ్చిండు వాడు, అందులో కూడా ఏమున్నాయి 0.7, 0.3, 0.6, 0.9. ఇప్పుడు వాడు ఏం చేయమంటుండు, మ్యాక్స్ మిన్ చేయమంటుండు. దీన్ని R1 ఇట్లా సర్కిల్ రాసి R2 కూడా రాయొచ్చు. ఓకే. ఇప్పుడు మ్యాక్స్ మిన్లో ఏం చేస్తావు, ఫస్ట్ మ్యాట్రిక్స్ నువ్వు ఎట్లా తీసుకుంటావు, ఇవి తీసుకుంటావు కదా. సో బయట మ్యాక్స్ ఇట్లా పెట్టుకో, రెండింటిని మ్యాక్స్ మిన్ చేస్తే మనకి ఇక్కడ ఒక సొల్యూషన్ వస్తుంది, మ్యాట్రిక్స్ వస్తుంది. అదే మన మ్యాక్స్ మిన్ మ్యాట్రిక్స్. నేను ఇక్కడ రాస్తా వాల్యూస్. ఓకేనా? ఇక్కడ రాస్తాను, కనిపిస్తుంది ఆ వాల్యూస్ నేను ఇక్కడ రాస్తా. ఓకే. ఇప్పుడు మనం బయట మ్యాక్సిమం రావాలా, మినిమం ఆఫ్ ఏంది ఈ వాల్యూ, ఫస్ట్ దీన్ని ఇది చెక్ చేయాలి. సో 0.2, 0.7. ఓకే, డన్. మినిమం ఆఫ్, కాబట్టి ఇది కన్వర్ట్ చేసినాక 0.8, 0.6. రెండిట్లో మినిమం ఏది 0.2 కదా, రెండిట్లో మినిమం ఏది 0.6. ఇప్పుడు ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది, 0.6. సో ఈ 0.6 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, 0.6 వస్తుంది. తర్వాత అర్థమవుతుంది కదా. తర్వాత మ్యాక్సిమం ఆఫ్, ఇప్పుడు ఇది చెక్ చేసినాం, తర్వాత ఇవి చెక్ చేయాలి. అంటే మ్యాక్సిమం ఆఫ్ మినిమం ఆఫ్ 0.2, 0.3, మినిమం ఆఫ్ 0.8, 0.9. ఓకే. మ్యాక్స్ ఇట్లా బయటనే ఉంటుంది. రెండిట్లో మినిమం ఏది 0.2, ఈ రెండిట్లో మినిమం ఏది 0.8, ఈ రెండిట్లో ఇప్పుడు మ్యాక్సిమం ఏది 0.8. సో ఇక్కడ ఏమొస్తుంది 0.8 వస్తుంది. ఇప్పుడు ఈ పైన రో అయిపోయింది, ఇప్పుడు కింది రోకి వస్తుంది. ఇది చెక్ చేయాలి. మ్యాక్సిమం ఆఫ్ మినిమం ఇప్పుడు 0.5కి 0.7కి. ఓకే. మినిమం ఆఫ్ ఇది 0.4, 0.6. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా. సో మ్యాక్సిమం ఆఫ్ రెండులో మినిమం ఏది 0.5, ఈ రెండులో మినిమం ఏది 0.4, రెండులో ఇప్పుడు మ్యాక్సిమం ఏది 0.5. సో ఇక్కడ 0.5 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది ఇట్లా చేసేసినాం. ఇప్పుడు ఈ రో ఇది చేయాలి. సో మ్యాక్స్ ఆఫ్ మినిమం 0.5, 0.3 అంటే మినిమం ఆఫ్ 0.4, 0.9. సో ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ఈ రెండిట్లో మినిమం ఏది 0.3, ఇలా మినిమం ఏది 0.4, ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది 0.4. సో ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి 0.4. ఈ 4 వచ్చినాయి చూసినాం, ఇవే మన ఆన్సర్. సో మనకి R1 మ్యాక్సిమం మినిమం ఆఫ్ ఏమొస్తుంది మనకి 0.6, 0.8, 0.5, 0.4 ఇట్లా వస్తుంది మనకు ఆన్సర్. ఇంకా ఆన్సర్ చెక్ చేపిస్తాను. ఇక చూడ ఆన్సర్ 0.6, 8, 5, 4 ఇట్లా వేయాలి. సేమ్ మిన్ మ్యాక్స్ కూడా అంతే. ఇప్పుడు మీన్ మ్యాక్స్ చేస్తా చూడండి. మీన్ మ్యాక్స్ సేమ్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ తీసుకున్నాం, ఇదే క్వశ్చన్లో మీన్ మ్యాక్స్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీన్ మ్యాక్స్ చేద్దాం. మీన్ మ్యాక్స్ కంపోజిషన్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు మీన్ మ్యాక్స్ కంపోజిషన్లో ఫస్ట్ బయట మినిమం వస్తుంది, లోపల మ్యాక్సిమం వస్తుంది. సేమ్ ఈ రో ఇది తీసుకోవాలి.
సో లోపల మ్యాక్సిమం ఆఫ్ 0.2 కామా ఇది 0.7 కామా తర్వాత మ్యాక్సిమం ఆఫ్ ఇప్పుడు 0.8 కామా 0.6. సో ఇలా మనకు వచ్చే సొల్యూషన్ ఎక్కడ రాసుకున్నాం, సరే అవి రాద్దాంలే. ఇప్పుడు మినిమం ఆఫ్ ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది 0.7, ఇలా మ్యాక్సిమం ఏది 0.8, రెండిట్లో మినిమం ఏది, రెండిట్లో మినిమమ్ 0.7. సో 0.7 వస్తుంది. తర్వాత మినిమం ఆఫ్ ఇది అయిపోయింది కాబట్టి ఇది తీసుకోవాలి. సో 0.2 మ్యాక్స్ ఆఫ్ 0.2 కామా 0.3 ఓకే కామా మ్యాక్స్ ఆఫ్ 0.8 కామా 0.9. సో మనకి ఏమొస్తుంది, మినిమం ఆఫ్ ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది 0.3, అలా మ్యాక్సిమం 0.9, రెండిట్లో మినిమం ఏది 0.3 అట్లా వస్తుంది. ఓకే దానికి క్వశ్చన్ కాబట్టి మినిమం ఆఫ్ ఇప్పుడు కింది రో ఇది తీసుకున్నాం, మ్యాక్సిమం ఆఫ్ 0.5 కామా 0.7 కామా మ్యాక్సిమం ఆఫ్ 0.4 కామా 0.6. ఏం లేదు ఇది తీసుకున్నా, ఈ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది, మినిమం ఆఫ్ రెండులో మ్యాక్సిమం ఏది 0.7, ఇలా మ్యాక్సిమం ఏది 0.6, ఇలా మినిమం ఏది, ఇప్పుడు ఇలా మినిమం ఎంత వస్తుంది మనకి 0.6 ఈజ్ ద మినిమం. తర్వాత లాస్ట్ తీయాలి ఈ రో ఇది మినిమం ఆఫ్ మ్యాక్స్ 0.5ని 0.3ని కంపేర్ చేయాలి. తర్వాత మ్యాక్స్ ఆఫ్ 0.4 కామా 0.9. ఇప్పుడు ఇట్లా మీన్ ఆఫ్ రెండున్న ఏది మ్యాక్సిమమ్ 0.5 ఇస్ ద మ్యాక్సిమం, ఇట్లా మ్యాక్సిమం ఏది 0.9, ఇప్పుడు ఇట్లా మినిమం ఎంత 0.5 ఇస్ ద మినిమం. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏమొస్తుంది మనకి, ఇది ఫస్ట్ 0.7 తర్వాత 0.7 తర్వాత 0.3 0.6 0.5. ఇది మీన్ మ్యాక్స్ కంపోజిషన్ అని చూపిస్తాను ఆన్సర్. మీన్ మ్యాక్స్ కంపోజిషన్ చేస్తే ఇది చూడు నాకు 0.7 0.3 6 5 ఇట్లా చేసి ఇట్లా వస్తుంది. ఓకే కింద ఈ డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్లో ఈ నోట్స్ ఉంటాయి ఈ ప్రాబ్లము. సో అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైంది కదా, ఏం లేదు ఇట్లా నువ్వు చెక్ చేసుకొని వెళ్ళాలి. ఇది ఈ రో చెక్ చేయాలి, తర్వాత మళ్ళీ ఈ రో తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో ఇది అంటే ఈ ఎలిమెంట్ చెక్ చేస్తాం ఒకసారి, ఈ ఎలిమెంట్ ఒకసారి చేస్తాం, తర్వాత నెక్స్ట్ సారి ఈ ఎలిమెంట్ ఒకసారి ఈ ఎలిమెంట్ ఒకసారి అట్లా. కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లో ఉంటాయి నోట్స్, ఒకసారి చూడండి, లేకపోతే ఇంకోసారి బ్యాక్వర్డ్ వెళ్ళి చెక్ చేయండి. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈ ప్రాబ్లం వచ్చినట్టే, మీన్ చేయడం మ్యాక్స్ చేయడం ఈజీయే కదా. సేమ్ మ్యాక్స్ మినిమం అంటే బయట లోపల మినిమం తీసి బయట మ్యాక్సిమం వచ్చిన ఆన్సర్లో మ్యాక్సిమం తీస్తాం, మీన్ మ్యాక్స్ అంటే లోపల మ్యాక్సిమం తీసి వచ్చిన దాంట్లో మినిమం తీస్తాం అంతే.